హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సిఐడి అండ్ ఇంటెలిజెంట్ చీఫ్ల పైన టీడీపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఎందుకు వేశారు, అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. టీడీపీ అయితే వీళ్ళపైన సిఐడి అండ్ ఇంటెలిజెంట్ చీఫ్ ఉంటారు, వీళ్ళపైన హైకోర్టులో అయితే పిటిషన్ వేశారు. అంటే ఎందుకు వేశారు, మరి ఏం జరగచ్చు అంటారు సార్? అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆంధ్రాలో ఒక హాట్ టాపిక్ ఏంటంటే సిఐడి వాళ్ళు ఒకవైపు లోకేష్ గారిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, మరోవైపు లోకేష్ గారి వద్ద ఉన్న రెడ్ డైరీ ఏదైతే ఉందో దాన్ని చూసి సిఐడి వాళ్ళు భయపడి ఆయన అరెస్ట్ చేస్తున్నారా, లేదంటే వీళ్ళే అమ్మో ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మా పరిస్థితి ఏంటి అని భయపడి వీళ్ళే తప్పించుకు తిరుగుతున్నారా అనే అంశం మీద బాగా చర్చ నడుస్తుంది, వైరల్ అవుతుంది కూడా. విషయం ఏంటంటే ప్రభుత్వానికి ఎవరికి కొమ్ము, ప్రతిపక్షానికి ఎవరికి కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన నుండి న్యాయం వైపు పోరాడి చేయాల్సింది ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళు 60 ఏళ్ళ వరకు సర్వీస్ చేస్తారు ప్రభుత్వ సేవకులు నథింగ్ బట్ ప్రజలకి అవసరార్థం. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వ ఆస్తులకి, ప్రజలకు కూడా రక్షణ కల్పిస్తూ ఉండే వృత్తి వాళ్ళది. సో ఇక్కడ ఏమవుతుందంటే ప్రభుత్వం ఏది ఉంటే ఆ ప్రభుత్వమే వాళ్ళకు అనుగుణంగా ఉండే సివిల్ సర్వెంట్స్ని ట్రాన్స్ఫర్ చేసి తెప్పించుకోవడం, ఐఏఎస్ని కానీ ఐపీఎస్ని కానీ వాళ్ళకి ఫేవర్గా ఉండే వాళ్ళని పెట్టుకోవడం అంటే జనరల్గా సహజం. అది దాంట్లో నేను తప్పు పట్టట్లేదు, బట్ అంతకు మించి జరుగుతుంది ఇక్కడ. అందుకు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఫేవర్గా ఉండే వాళ్ళు చేస్తే వాళ్ళు ఇమీడియట్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి త్వరితగతిన అన్ని పనులు పూర్తవుతాయని వాళ్ళకి అనుకూలంగా పెట్టుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఇప్పుడు ఎలా చేస్తున్నాయంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఏం తప్పు చేసినా పట్టించుకోకూడదు, కింద స్థాయిలు కానీ వేరే ప్రతిపక్షాలు కానీ ఎవరు చేసినా కూడా వాళ్ళని కుమ్మిపడేయాలి, అది కాన్సెప్ట్. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఎలాగంటే ప్రభుత్వ ఉద్యోగులు తస్మాత్ జాగ్రత్త, అంటే ఎస్పెషలీ సివిల్ సర్వెంట్స్ మీరు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారు, న్యాయం మాట్లాడలేదు అన్నట్టుగా ఆయన చాలా సీరియస్గా మాట్లాడారు. గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఇకపోతే లోకేష్ గారు యువగలం పాదయాత్ర ముందు నుంచి కూడా పరోక్ష వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. బట్ యువగలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక పర్టికులర్గా రెడ్ డైరీ చూపిస్తున్నారు ఆయన. గుర్తుపెట్టుకోండి ఆయన ఏ నియోజకవర్గాల్లో ఏ జిల్లాల్లో నడుస్తూ వచ్చారో ఆయా జిల్లాల్లో అక్కడ ఉండే అధికారుల దుర్వినియోగం కానీ, అధికారులు మిస్బిహేవ్ అనుకోండి, లేదంటే వాళ్ళు చూపించే ఒక దాన్ని ఏమంటారు రుబాబు, ఆ రుబాబుతనం కానీ ఈయన గమనించి అందరి పేర్లు ఇందులో రాసుకుంటున్నాను, గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మేము బదులు తీర్చుకుంటాం అన్నట్టుగానే లోకేష్ గారు చెప్పడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు గారిని ఆగస్టు 5న అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అది పెద్ద ఇష్యూ అయ్యింది. తర్వాత ఇష్యూ చేస్తే ఇంకొంతమందిని లోపల వేయాలని ప్లాన్ చేశారు, బట్ ఎక్కడ కూడా శాంతియుతంగానే చేశారు. క్యాండిల్స్ ఏదో గంటలు మోగించడం అట్లా ఏదో చేశారు, కరోనా టైంలో చేసినట్టుగానే చేశారు. ఎవరు దొమ్మీలు, రాస్తారోకులు, బస్సులు తగలబడ్డం అవేం చేయలే కదా. ఆ తర్వాత లోకేష్ గారు కూడా అరెస్ట్ చేస్తారని టార్గెట్ చేశారు, బట్ లోకేష్ గారు ఢిల్లీలో అక్కడ ఆ తండ్రి బెయిల్ గురించి, బాబు గారు బెయిల్ గురించి తిరగడము, అక్కడ లాయర్లతో మాట్లాడడం బిజీగా ఉన్నారు. బట్ అక్కడ కూడా సిఐడి వాళ్ళు వెళ్ళి సమన్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ విషయం కానీ కేబుల్కి సంబంధించింది కానీ. బట్ ఆయన స్వయంగా ఆహ్వానించాడు, స్వీకరించాడు, రిసీవ్ చేసుకున్నాడు, వస్తానని కూడా చెప్పాడు, వెళ్ళాడు, అంతా అయ్యింది. బట్ దేనికి ప్రూఫ్స్ లేవు కదా, వాస్తవానికి ప్రూఫ్స్ లేవు, బట్ ఏదో రకంగా ఇరికించాలి. చంద్రబాబు గారికి ఈలోగా బెయిల్ వచ్చేసింది, అంతా అయింది, సమస్య పోయింది. ఇక ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఇట్లా లోకేష్ గారి గురించి అనుకుంటున్నారో, మరోవైపు టీడీపీ వాళ్ళ యొక్క శ్రేణుల యొక్క ఉత్సాహం పెరిగింది, బాగా యాక్టివేట్ అయిపోయి గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. మరోవైపు వైసీపీ శ్రేణుల్లో ఉండే ఎమ్మెల్యేలు కానీ కార్యకర్తలు కానీ బాబు మీరు ఇంకా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయనివద్దు, లోకేష్ గారిని అరెస్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి సానుభూతి పెరిగిపోతుంది అన్నట్టుగా వీళ్ళు రిక్వెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అయితే ఈ ఎర్ర డైరీ ఏదైతే ఉందో రెడ్ డైరీ, ఈ డైరీని ప్రతిసారి అని చూపించేది ఇవ్వడం వీళ్ళకు ఆల్రెడీ ఇప్పుడు చీఫ్ లాంటి వ్యక్తులకి పర్వాలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి అంటుంది, లేదంటే నేను ఐపీఎస్ వాడిని కాబట్టి అక్కడికి వెళ్ళిపోతా, ఎక్కడికి వెళ్ళిపోతా, డెప్యుటేషన్ మీద ఢిల్లీ వెళ్ళిపోతా అని అనుకుంటారు. బట్ వాళ్ళు ఆర్డర్స్ పాస్ చేయడం వల్ల కింద స్థాయి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు టెన్షన్ పడతారు కదా. ఇప్పుడు అందులో కూడా వాళ్ళు కొంతమంది తెగించి తిరగబడే వాళ్ళు ఉంటారు, సార్ అది అన్యాయం సార్ మేము చేయం సార్. కొంతమంది ఏం కాదులే మా వెనక మా సుపీరియర్ ఉన్నాడులే అడు చూసుకుంటాడులే అనే ధైర్యంతో చేస్తారు. అలా చేసిన వాళ్ళందరూ ఇరుక్కుపోతారు ఇప్పుడు కదా. సో ఇప్పుడు
అక్కడ హాట్ టాపిక్ ఏంటంటే సిఐడిని చూసి లోకేష్ భయపడుతున్నారా, లోకేష్ దగ్గర ఉన్న డైరీని చూసి సిఐడి వాళ్ళు భయపడుతున్నారా అనేది క్వశ్చన్ మార్క్. ఎక్కడైనా పోలీస్ వ్యవస్థ భయపడడం ఇన్ ద సెన్స్ ఏదో చేసేస్తారని కాదు, ఒక రిమార్క్ కదా, ఇష్యూ, ఒక సస్పెన్షన్ అలాంటివి వచ్చాయి అనుకోండి, వాళ్ళకి సర్వీస్ రికార్డులో అది ఇష్యూలా ఉండిపోతుంది కదా. అలాంటివన్నీ అలా ఆలోచించి ఏం చేయాలి. మొన్న 2 రోజుల కిందటి వరకు లోకేష్ బాబుని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుంది అన్నట్టు కూడా మనం విన్నాం. ఇదే సిఐడి చీఫ్ గారు, సిఐడి టీము సిఐడి కోర్టుకి అపీల్ చేసుకోవడము, దాని నుంచి ఇంకా క్లారిటీ రాకపోవడము, ఇవన్నీ జరుగుతున్నాయి. బట్ రేపు జనవరి 9న ఇప్పుడు కూడా మళ్ళీ విచారణ ఏదో ఉంది సంబంధించి, లోకేష్ గారి గురించి సంబంధించి. అంటే ఎట్లా ప్రజాక్షేత్రంలో ఉంటూ ఒకవైపు అన్ని సమస్యలపై పోరాడుతూ, కుటుంబాలను వదిలేసి తిరుగుతూ, మరోవైపు వ్యవస్థపై కూడా పోరాడాలంటే ఎక్కడ వాళ్ళని ప్రభుత్వ వ్యతిరేకతకి ఏదైతే ఉందో దాన్ని మద్దతు పలుకుతూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అడుగడుగున నడుస్తున్న వీళ్ళకి మళ్ళీ అధికారుల రూపంలో, అధికారులు అనేవారు ఎటు ప్రభుత్వం వస్తే అటు చేయొచ్చు, కానీ న్యూట్రల్గా ఉన్న మరీ డెప్త్గా లేదు, క్లియర్గా తప్పని తెలుస్తున్నా కూడా ప్రభుత్వం వైపు కొమ్ము కాయడం అనేది కరెక్ట్ విషయం కాదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు సిఐడి చీఫ్ కానీ లేదంటే ఇంటెలిజెన్స్ చీఫ్ కానీ వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఈలోగా ఏమైంది, టీడీపీ నుంచి ఒక వ్యక్తి ఆల్రెడీ హైకోర్టులో అప్పీల్ వేశారు. ఇట్లా వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, అసలు మమ్మల్ని మనుషుల్లాగా చూడట్లేదు, మా పార్టీని కనుమరుగైపోయా. ఇంకా జనరల్గా ఇష్యూస్ వచ్చినప్పుడు లేనిపోవడం ఇంకా పాతవన్నీ కూడా యాడ్ చేస్తారు కదా. సో అట్లా యాడ్ చేశారు. ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు హాజరు కావాలి. ఎక్కడైనా వీళ్ళ మీద కేసు వేసి వీళ్ళు హాజరు అవ్వాల్సింది పోయి వాళ్ళు తిరిగి హాజరు అవ్వాలంటే వాళ్ళకి ఆల్రెడీ దడ పుట్టినట్టేగా. ఇష్యూ ఎటు వెళ్తుందో చూడండి. అందుకే ఇప్పుడు ఏదైనా సీదా వెళ్ళిపోకూడదండి. డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోయి బిహేవ్ చేసే మా ఏ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ తీసుకోండి, కేసీఆర్ గారు 2 టర్మ్ చేశారు, 3వ కూడా మేము అతనే వస్తారేమో అనుకోండి ఇప్పుడు ల్యాండ్ క్రూజులు ఏవో కొన్నారంట. ఏమైంది పరిస్థితి? మరోవైపు అంతర్గత కుమ్మలాటలు కూడా స్టార్ట్ అయ్యాయని అంటున్నారు, ఎంతో వాస్తవం తెలియదు. ఇంకోవైపు జంపు జిల్లాలు రెడీగా ఉన్నాయి, కాంగ్రెస్లో కొన్ని, బీజేపీలో కొన్ని వెళ్ళిపోవడానికి. అందుకే ఎప్పుడు ఒకరికే ఫేమ్ ఉంటుంది, ఒకేలాగా ఉంటుందో అని చెప్పలేం. అది ఏ రంగమైనా, సినిమా రంగమైనా అవ్వచ్చు. ఇప్పుడు ఒకప్పుడు చిరంజీవి గారి ఇమేజ్ ఎలా ఉండేది అంటే ఇప్పుడు లేదని కాదు, ఒకప్పుడు చిరంజీవి గారి ఇమేజ్కి ఇప్పుడు ఇమేజ్కి ఒకసారి కంపేర్ చేయండి. ఇప్పుడు ఆయనని మించి స్టార్స్ వచ్చేసరిగా, పాన్ ఇండియా స్టార్స్ వచ్చేసారు. ప్రభాస్ గారు, వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్, ఎన్టీఆర్ కదా, యష్, వీళ్ళందరూ పాన్ ఇండియా లెవెల్ స్టార్స్ అయిపోతుంటే ఇప్పుడు వాళ్ళతో పోలిస్తే ఈయన ఇమేజ్ కొంచెం తక్కువ ఉన్నట్టేగా. అలాగని తగ్గిపోయిందని కదా నా ఉద్దేశం. అలాగా ఎప్పుడు నేమ్ ఫేమ్ ఒకేలాగా ఉంటాయని అనుకోవద్దు. అందులో రాజకీయాలు మరీ దాను. ఇంకా సినిమా ఇండస్ట్రీలో అయినా మంచి మంచి హిట్లు తగిలితే అనుకువగా ఉండి మంచిగా ఉంటే లైఫ్ లాంగ్ చేయొచ్చు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, ఎన్టీఆర్ గారు చనిపోయే వరకు కూడా వాళ్ళు సినిమాలు చేశారు కదా ఆల్మోస్ట్ ఆల్. బట్ ఈ ఇండస్ట్రీ, పొలిటికల్ ఇండస్ట్రీ అలా కాదు. ఎప్పుడు ఎవరు ఎటు టర్న్ అవుతుందో తెలీదు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఓడిపోయారు, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు మనం ఓడిపోలే కామారెడ్డిలో కదా. చిత్తరంజన్ దాస్ గారు గెలిచారట అప్పట్లో, ఎన్టీఆర్ పెద్ద రికార్డు. ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. అంటే ప్రజాస్వామ్యంకు అంత పవర్ ఉంది, మన ఓటర్లు కూడా అంత శక్తివంతులు కదా. సో ఒకవైపే నేమ్ ఫేమ్ మనకి కంటిన్యూ ఉంటుంది అనుకోవడం అది భ్రమ. ఎందుకంటే మనలాంటి సామాన్యులుగా తెలిసినప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు రాజకీయ కుటుంబ నేపథ్యం తెలుసుకోవాలి. ఇది అన్నాళ్ళు శాస్త్రం కాదురా, ఉన్న రోజులు హ్యాపీగా మంచిగా చేసి వెళ్ళిపోవాలి, మన పేరు గుర్తుపెట్టుకోవాలి అన్నట్టుగా ఉండాలి. కానీ లాభం లేదు, నేనే 30 ఏళ్ళు ఉంటా, నేనే 50 ఏళ్ళు ఉంటా, డౌట్ లేదు. ఎవడు చెప్పగలడు? దేవుడు రాత్రి ఏమైనా మార్చగలడా? లేదు కదా. సో కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకులు నడుచుకోవాలి. నాయకుల్ని పోనీ వాళ్ళంటే అలా ఉన్నారు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కదా, హైయర్ అఫీషియల్స్ కదా, దేశంలో అత్యున్నత పదవులు కదా ఐఏఎస్ ఐపీఎస్ అంటే. వాళ్ళు ఎన్ని రోజుకి ఎన్ని గంటలు కష్టపడి చదువుంటే ఆ స్థాయికి వచ్చి ఉంటారు చెప్పండి. అటువంటి వాళ్ళు కూడా అలాగ ఒకవైపు వన్ సైడ్గా నిలబడడం అనేది కూడా కొంచెం ఇబ్బందికర విషయం. బట్ ఆ ఇబ్బందులు చేశారు కాబట్టి ఇప్పుడు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఆ రెడ్ డైరీ విషయం వస్తే చాలు ఇబ్బంది పడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.